ఆర్ యు రెడీ? మన రెండో పాయింట్, సమస్యలు వస్తాయి కానీ నిన్ను దాచిపెడతాడు. సమస్యలు వస్తాయి కానీ నిన్ను ఆయన దాచిపెడతాడు. ఈ కీర్తనలో భయంకరమైన తుఫాను, భయంకరమైన ఎడారి అనుభవం, భయంకరమైన అనారోగ్య అనుభవం, భయంకరమైన చీకటి అనుభవం. కానీ దేవుడు అనేది అవి నీ మీదకి వస్తాయి, అవి నిన్ను మింగివేయకుండా, గుంటలో పడేయకుండా నేను నిన్ను దాచిపెడతా. వాటికి నువ్వు కనబడకుండా నేను కాపాడతా. ఆ నష్టమునకు కన్నులున్నాయి, ఆ నష్టమన్న కన్నులకు నువ్వు కనపడకుండా నేను కాపాడతా. అనారోగ్యానికి కన్నులున్నాయి, ఆ కన్నులకు నువ్వు కనపడకుండా నేను కాపాడతా. అపజయానికి కన్నులున్నాయి, అవి కనపడకుండా నేను నిన్ను కాపాడతా. అపజయానికి కనపడకుండా నేను నిన్ను కాపాడతా. దుష్టత్వానికి కనపడకుండా నేను నిన్ను కాపాడతా. సమస్యలు వస్తాయి, అవి నిన్ను మింగివేయలేవు. అబ్రహాము శారా, దేవుడు అన్నాడు ఇక్కడే మీరు ఉండండి, అటు వెళ్ళొద్దని, కానీ వెళ్ళారు. రాజుగారి కన్నులు అబ్రహాము భార్య అయిన శారా మీద పడగా శారమ్మని రాజుగారి యొక్క ఛాంబర్లోనికి తీసుకెళ్ళిపోయారు. అల్లాడిపోతున్న భర్త, కానీ దేవుడు అన్నాడు సమస్యలు వస్తాయి, నీ భార్యని నేను కాపాడతా, నిన్ను నేను కాపాడతా. ఇప్పుడు ఆమెను అనాలి, రాజుగారు ఆమెని ముట్టనీయకుండా దేవుడు కాపాడాడు. ఈ రోజున నీ కుమార్తెని దేవుడు కాపాడుతాడు, నీ కుమారులను దేవుడు కాపాడుతాడు, నీ కుమారులను దేవుడు కాపాడుతాడు. నీకు అనుగ్రహించిన ఒకళ్ళని దేవుడు కాపాడుతాడు, నీకు అనుగ్రహించిన ఇద్దరిని దేవుడు కాపాడుతాడు, నీకు అనుగ్రహించిన ముగ్గురిని దేవుడు కాపాడుతాడు. వాళ్ళు ఎక్కడ ఉన్నా, రాష్ట్రంలో ఉన్నా, దేశంలో ఉన్నా, నా దేవుడు వారి బిడ్డలని కాపాడుతాడు. సమస్యలు వస్తాయి, నేను నిన్ను కాపాడతా. హల్లెలూయా. పౌలు తుఫాన్లో చిక్కబడ్డాడు, సమస్యలు వస్తాయి, నేను నిన్ను కాపాడతా. ప్రైజ్ ద లార్డ్. తుఫానులో కాపాడాడు. విషపూరితమైన సర్పం కాటేగా నా దేవుడు కాపాడాడు. విషపూరితమైన ఆలోచనలు కలిగిన ప్రజల నుండి నిన్ను కాపాడబోతున్నాడు. విషపూరితమైన తలంపులు కలిగిన ప్రజల నుండి నా దేవుడు కాపాడబోతున్నాడు. విషపూరితమైన మాటల నుంచి నా దేవుడు కాపాడబోతున్నాడు. నీ బిడ్డలను దేవుడు కాపాడతాడు, నీ పిల్లలను దేవుడు కాపాడతాడు, మన సంఘాన్ని దేవుడు కాపాడతాడు, దేవుడు కాపాడతాడు. హల్లెలూయా. దుష్టునికి కనపడకుండా నా దేవుడు కాపాడతాడు, చీకటి శక్తికి కనపడకుండా కాపాడతాడు, నిన్ను సమస్యలు ఇరుక్కోకుండా నా దేవుడు కాపాడతాడు, ఇబ్బందులను నా దేవుడు కాపాడతాడు. ఈ రోజున యేసు నామములో నా దేవుడు నిన్ను భద్రపరచును గాక, నీ ఇంటిని, నీ కుటుంబాన్ని నా దేవుడు అలా భద్రపరచును గాక. పేతురు 16 మంది అక్కడ ఉన్నారు. ఎంతమంది? నేనేమనుకున్నామంటే 4 చతుష్టములు అంటే 16, అంటే నలుగురు ఒక డ్యూటీ, నలుగురు ఒక డ్యూటీ, నలుగురు ఒక షిఫ్ట్, నలుగురు ఒక షిఫ్ట్, నలుగురు ఒక షిఫ్ట్, నలుగురు ఒక షిఫ్ట్, మొత్తం ఎంతమంది? 16 అనుకున్నా. అలా షిఫ్ట్ మారటం కాదు, నలుగురు అక్కడ ఉంటారు, నలుగురు ఇంకొక ప్రాంతంలో ఉంటారు, నలుగురు ఇంకొక ప్రాంతంలో ఉంటారు, నలుగురు ఇంకొక ప్రాంతంలో. 16 మంది చూస్తుండగా వారి కన్నులు తెరవబడి ఉండగా, సరిపోల కన్నులు తెరవబడి ఉండగా దేవదూత అంటే కనపడదు నీకు నాకు. ఇప్పుడు ఆల్రెడీ దేవదూతలు చుట్టూ నిలబడి ఉన్నాయి, దేవదూతల చుట్టూ నిలబడి ఉన్నాయి. ఒక మినిస్టర్ గారి చుట్టూ ఎలా బ్లాక్ కమాండోస్ ఉంటారో, నా చుట్టూ దేవదూతల చుట్టూ నిలబడి ఉన్నాయి. మందిరం చుట్టూ దేవదూతలు నిలబడి ఉన్నాయి, పైన కింద దేవదూతలు ఉన్నాయి. మనకి కనబడవు, కానీ దేవదూత కనబడలేదు అంటే ఒక అర్థం ఉంది. సంకెళ్లతో కట్టబడిన వాడు, కాళ్ళలో బోండాలు బిగించిన వాడు, 16 మంది చూస్తుండగా వారికి కనపడకుండా నా దేవుడు వాళ్ళని బయటికి నడిపిస్తున్నాడు. అంతే. సమస్యలు వస్తాయి, నా దేవుడు నిన్ను అలా బయటికి నడిపించబోతున్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు నడిపించబోతున్నాడు, నీకు తెలవకుండానే నా దేవుడు బయటికి నడిపించబోతున్నాడు. నేను వచ్చేసాను దేవుడా అన్న సాక్ష్యం చెప్పబోతున్నా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఎలాగన్నా నిన్ను కాపాడతాడు, ఎలా నిన్ను కాపాడాలో ఆయనకి తెలుసు. నీ కుటుంబాన్ని ఎలా కాపాడాలో ఆయనకి తెలుసు, నీ పిల్లల్ని ఎలా కాపాడాలో ఆయనకి తెలుసు, నీ భార్యను ఎలా కాపాడాలో తెలుసు, నీ భర్తను ఎలా కాపాడాలో తెలుసు. టెన్షన్ పెట్టుకోకు.
హల్లెలూయా. ఆ బిడ్డలకు నువ్వు వార్డెన్ మాత్రమే, ఆ తల్లిదండ్రులకు నువ్వు వార్డెన్ మాత్రమే. సంఘం ఆయనది. కృపచేత కుటుంబాన్ని నిలబెట్టాడు, కృపచేత మీ అందరినీ నిలబెట్టాడు, నాతో పరిచయం చేసే వాళ్ళని నిలబెట్టాడు. కాపాడే బాధ్యత ఆయనది. మరియును పేతురువి బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. పాతాళములో ఉన్న సాతానుగాడే దేవుని ఎదుట నిలబడలేడంట, దేవుని సంఘం ఎదుట నిలబడలేడంట. నువ్వెంత నానా? ఏయ్ కసి మీద నువ్వెంత నానా? నువ్వెంతమ్మా? నేనెంత నానా? ఈరోజు కనబడి రేపు మాయమైపోయే వాళ్ళం మనం. నా దేవుడు అంటే నేను కాపాడుతా. టెన్షన్ పెట్టుకోకండి. హల్లెలూయా. సమస్యలు వస్తాయి, నేను కాపాడుతా. నాకు తెలుసు నిన్ను ఎలా కాపాడాలో, నీ వ్యాపారాన్ని ఎలా కాపాడాలో నాకు తెలుసు, నీ బిడ్డల్ని ఎలా కాపాడాలో నాకు తెలుసు. టెన్షన్ పెట్టుకోకు. అలాగంటుంటే గుండె స్పీడ్ కొట్టుకుంటుంది. ఏం అక్కర్లా. టెన్షన్ పెట్టుకున్నంత మాత్రాన నీకేముంది? అబ్బాయి 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 ఆడు బాగానే ఉంటాడు, నువ్వే. అమ్మాయి 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 ఆమె బాగానే ఉంటుంది, నువ్వే. దేవుడనే నేను వాళ్ళని చూసుకుంటా, నీ కంగారు ఎందుకు? హల్లెలూయా. కాపాడతా. ఏమండి, మరణ దూత వెళ్తుంది, గడి చెప్పండి. కాపాడటం ఆయనకి తెలుసు. గొర్రె పిల్లని బలి అర్పించు, నిలువ కొమ్ముల మీద అడ్డ కొమ్ముల మీద రక్తం పోయి లోనుండు. మరణదూత వెళ్తుందే తప్ప లోనున్న వ్యక్తి కనబడట్లా. నీ మీద రక్తం ఉంది, నష్టం వెళ్తుందే తప్ప లోనకి రాలేపోతుంది. రోగం వెళ్తుందే తప్ప లోనకి రాలేపోతుంది. మరణం వెళ్తుందే తప్ప లోనకి రాలేపోతుంది. ఎప్పుడో నీ ఇల్లు ముక్కలైపోవాల్సింది, ఎప్పుడో నీ బిడ్డలు దరిద్రులైపోవాల్సింది, ఎప్పుడో నీ బిడ్డలు ముక్కలైపోవాల్సింది. యేసయ్య రక్తం నీ ఇంటి మీద ఉండటం వలన, నీ మీద ఉండటం వలన లోనకొచ్చినోడు కూడా బయటికి వెళ్ళిపోయాడు యేసు నామములో. ఈరోజు నువ్వు చప్పట్లు కొడుతుండగా శత్రువు ఏ దారి గుండా వచ్చాడు, నా దేవుడు 7 దారులకి స్కాటర్ చేయబోతున్నాడు వాడిని. ఇప్పుడే చప్పట్లు కొడుతుండగా యేసు రక్తమే చేయమనండి. శత్రువు ఒక దారి గుండా వచ్చాడు, వాడు ఆ దారి గుండా కాదు, 7 దారులు గుండా ఆయన స్కాటర్ చేయబోతున్నాడు ఈ రోజున. మరలా నా హస్తం నీ మీద ఉండక్కర్లా. ఇప్పుడే నీకు తెలవకుండా ప్రవేశించిన అపజయం 7 దారులు గుండా వెళ్ళిపోను గాక. ఆ అప్పు దురాత్మ 7 దారులు గుండా వెళ్ళిపోను గాక. అపవిత్రాత్మ 7 దారులు గుండా వెళ్ళిపోను గాక. ఆ దుష్టత్వం 7 దారులు గుండా వెళ్ళిపోను గాక. నీ ప్రజలు విడుదల పొందాలయ్యా. చప్పట్లు కొడుతుండగా దేవా స్వస్థతతోనే బయటికి వెళ్ళాలి రాజా, విడుదలతోనే బయటికి వెళ్ళాలి రాజా. Praise the Lord. Are you ready? నేను నిన్ను కాపాడతా. యేసు నామములో స్వస్థతతో నువ్వు బయటికి వెళ్ళాలి, విడుదలతో నువ్వు బయటికి వెళ్ళాలి, ఆరోగ్యంతో నువ్వు బయటికి వెళ్ళాలి. Praise the Lord.